హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు రహస్య టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇప్పుడు మీకు చూపించబోయే ఆలయం పేరు వచ్చేసి ఆది మహావిష్ణువు ఆలయం అండి. ఇది చాలా పురాతనమైన గుడి. అండ్ ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయం యొక్క కథ ఏంటి అన్న విషయం వీడియో చివరిలో అయితే చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో చూస్తున్నారు కదా మీరు ఈ వీడియోలో ఈ గుడి ఎంత స్పేషియస్గా, ఎంత విశాలంగా ఉందో. అలాగే మనకు బయటనే కాకుండా లోపల కూడా చాలా విశాలంగా, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే మనం షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేసు. అలాగే కాకుండా మనకు ఈ గుడి దగ్గరలో ఇంకొంచెం దూరం వెళ్తే మనకు సరళమైసమ్మ అనే గుడి ఉంటుంది. అది కూడా మనకు చుట్టూ కొండలు, చుట్టూ గ్రీనరీతో చాలా చాలా బాగుంటుంది. అమ్మవారు కొండ మీద కొలువై ఉంటారు. అక్కడ కూడా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి. అక్కడ కూడా మనం షూట్స్ చేసుకోవచ్చు. అలాగే దాని నుంచి ఇంకొంచెం దూరం వెళ్తే మనకు వెలమలు పాలించిన రాచకొండ ఫోర్ట్ అయితే కనిపిస్తుంది. అక్కడ కూడా వీకెండ్స్లో చాలా చిల్ చేయవచ్చు, చాలా బాగుంటుంది. అక్కడ కూడా మనకు ఏ షూట్స్ చేసుకోవచ్చు, షార్ట్ ఫిలిమ్స్ చేసుకోవచ్చు, వీడియోస్ చేసుకోవచ్చు, షార్ట్స్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలాగే మనకి గుడికి వెళ్ళే మార్గంలో మనకు చుట్టూ పొలాలు, చుట్టూ కొండలు, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ఈ గుడికి ఒక స్తంభ శాసనం కూడా ఉంది. అండ్ అలాగే ఈ గుడి ఆవరణలో మనకు చెరువు కూడా దర్శనమిస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే మనం ఈ ఆలయం యొక్క చిన్న కథనైతే తెలుసుకుందామండి. ఇది చాలా చాలా పురాతనమైన ఆలయం. ఇక్కడ కొద్దిమంది ప్రకారం ఈ గుడి రజాకార్ల చేతిలో ధ్వంసమైందని అంటారు. మరికొందరు మాత్రం దోపిడిదారుల వలన ధ్వంసమైందని అంటారు. ఏది ఏమైనా ఈ గుడి యొక్క విగ్రహం మనకు ఈ గుడి యొక్క సరౌండింగ్స్లో బయటపడిందండి. అక్కడ దొరికిన మనకు విగ్రహాన్ని ఇక్కడ పునఃప్రతిష్ఠించి ఇది డెవలప్ చేశారు. చుట్టుపక్కల చాలా బాగా డెవలప్ చేశారు. ఇక్కడ మామూలు టైంలో రద్దీ అస్సలు ఉండదు, జనాలు ఎక్కువగా కనిపించరు. అదే వైకుంఠ ఏకాదశి నాడు లేదా వివిధ పండగలప్పుడు మనకు జనాల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఇంతకు ఈ గుడి ఎక్కడ ఉందో మీకు చెప్పలేదు కదండి. హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే మార్గంలో కోయిలగూడెం అనే విలేజ్ చేరుకున్న తర్వాత అక్కడ నుండి 5 కిలోమీటర్ల దూరంలో దేవులమ్మ నాగారం అనే గ్రామంలో ఈ గుడి ఉంటుందండి. సో ఇదండి ఈ గుడి యొక్క విశేషాలు. సో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.